అంత సౌండ్ వచ్చిందా? జామ పళ్ళు, జామ కాయలు కూడా కాదా చూడండి. హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు చందు వాళ్ళ వీడియోస్లో వాటిలో చూసే ఉంటారు. ఇక్కడికి వచ్చేసినాము, ఖమ్మం వచ్చినాము. మేము అరుణాచలం వెళ్ళి వచ్చిన తర్వాత ఖమ్మం వచ్చాము. ఖమ్మం వచ్చిన తర్వాత ఎందుకు వచ్చినామంటే ఈ చందు వాళ్ళ మామయ్య వాళ్ళు ఎల్లమ్మని పెట్టుకుంటున్నారు అని చెప్పేసి పిలిస్తే ఇంకా మేము కూడా వచ్చినా అనమాట. నేను కూడా వచ్చిన. ఉమాకి చేత కావట్లేదు, ఇంకా పిల్లలు ఎందుకనేసి నేను ఒక్కని వచ్చిన. నాకు కూడా అలాగే దాంతోపాటు ఒక చిన్న వర్క్ కూడా ఉంటే ఖమ్మంలో, ఇంకా అది కూడా చూసుకోవచ్చు అని చెప్పి నేను వచ్చేసిన. అయితే ఇంకా వచ్చి 3 days అవుతుంది. అంటే మొన్న వచ్చినాము, నిన్న వెళ్దాం అనుకున్నాము, నిన్న వాళ్ళు ఇంకా 3rd day కూడా ఏదో చేస్తారు ఎల్లమ్మ తర్వాత 3rd day కూడా ఉంటుంది ఏదో అంటే వాళ్ళ మామయ్య వాళ్ళు ఉండు అంటే ఇంకా ఉన్నదనమాట. నాకు కూడా వర్క్ ఇంకా వాళ్ళకి పెండింగ్ పడితే ఇంకా నేను కూడా ఉన్నా. ఇంక ఇప్పుడు వెళ్తున్నాము, హైదరాబాద్ స్టార్ట్ అవుతున్నాము. నేను ఇంకా వాళ్ళు లంచ్ చేయడము అయిపోయింది, రండి రా అంటే నేను కూడా వెళ్తున్నాను. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే ఫోన్ చేసి అదే ఎక్కడ దాకా వచ్చిన సహా ఇక్కడ వస్తుంది వేడికి చచ్చిపోతున్నాం. వేడికి మామూలు వేడి లేదు, అసలు అదిరిపోయింది వేడి. ఈరోజు మార్నింగ్ నుంచి ఖమ్మంలో కొంచెం పర్లేదు, బాగానే ఉంది. మబ్బులు ఉంది, కొంచెం ఎండ అంత లేదు. కానీ 12:30 తర్వాత నుంచి 1 నుంచి దంచి కొడుతుంది. ఇప్పుడు 2 అవుతుంది, 1 నుంచి బాగా దంచి కొడుతుంది. అప్పటిదాకా ఇంట్లో మాకు కూడా ఖమ్మంలో ఫ్యాన్ వేసుకొని ఉన్నాము. ఫ్యాన్ వేసుకునే సరిపోయింది. తర్వాత 1 అయినప్పుడు ఇంకా వేడి ఎక్కువయ్యి ఏసీ వేయాల్సి వచ్చింది. ఏసీ వేసుకొని ఇంకా దాంట్లో కూర్చున్నాను నేను కూడా బెడ్రూమ్లో. ఇక ఫోన్ చేసి అరే ఎంతసేపు అంటే ఇప్పుడు మేము హైదరాబాద్ వెళ్ళిపోవాలి, ఇంకా వెళ్ళిపోవాలి. వాళ్ళేమో రెడీగా ఉన్నారు, తొందరగా ఎక్కడ దాకా వచ్చినావు ఇక్కడ వేడికి అసలుకి ఇందాక దాకా బాగానే ఉంది కానీ ఇప్పుడు వేడి మస్తు అయిపోతుంది అని చెప్పేసి అంటే ఇంకా ఇప్పుడు నేను వచ్చిన దగ్గరికి వచ్చిన ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నా. వాళ్ళ ఊరికి ఇటు సైడే ఉన్నా, వెనకాల ఈ రూట్లో వెళ్తే వెళ్ళిపోతాం అనమాట. మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ వీడియో కూడా తీస్తాను, బ్లాగ్ కూడా కంటిన్యూ చేస్తాను, చూడండి మిస్ అవ్వకుండా. ఓకేనా? థ్యాంక్ యూ. ఇదిగోండి ఈ రూట్లో కొత్త రూట్ అనమాట ఇది. అప్పుడు పాత రూట్లో కూడా వెళ్ళొచ్చు కానీ నాకు అసలు ఆ రూట్ అస్సలు బాగోదండి. రోడ్డు అస్సలు బాగాలేదు, అన్ని గుంతలు ఎక్కువ ఉంటాయి అనమాట. ఇది కూడా ఇంతకుముందు బాగాలేకుండా అంటే కానీ ఇప్పుడు కొంచెం మంచిగా ఈ రోడ్డు వేసారంట, బ్లాక్ టాప్ రోడ్డు. అక్కడ దాకా బాగుంటుంది. సింగిల్ రోడ్డు కాబట్టి చిన్నగా వెళ్తున్నాను, చూపిస్తున్నాను మీకు. ఇది హైవే కాదు కదా, సింగిల్ రోడ్డే. ఎండ మాత్రం దంచి కొడుతుంది. అంటే మామూలుగా ఇంకా మే అంటే మామూలుగా ఎక్కువ ఉంటాయి, ఖమ్మంలో ఇంకా దారుణంగా ఉంటాయి అనమాట. బయట అసలు రోడ్డు మీదకి వెళ్తే మొహం మొత్తం మాడిపోయింది, వేడి గాలి వస్తుంది, దారుణంగా ఉంటుంది అనమాట. ఈ 1 month మ్యాక్సిమం ఇంకా జూన్లో కూడా కొంచెం ఇట్లే ఉంటుంది ఖమ్మంలో. అయితే ఇక్కడ ఒక చెరువు ఉంది, అటే చూసుకుంటా డ్రైవ్ చేస్తున్నాను. ఫోన్ కళ్ళు అయితే ఏం చూస్తలేను, ఎందుకంటే చదువు కట్ట కదా. మీ కెమెరా మాత్రం తిప్పుతూ ఉన్నాను అటు ఇటు. ఎందుకంటే వెహికల్స్ కూడా ఏం రావు ఈ రోడ్లో, సింగిల్గా సైలెంట్గా ఉంటుంది చూడండి. ఓకే, ఇంకా వెళ్ళిన తర్వాత మళ్ళీ మన వీడియో కంటిన్యూ చేస్తాను. అప్పుడు యోధ ఒక సాంగ్, చిన్నప్పుడు సాంగ్ చేసింది ఇక్కడ పడవలో ఒక సాంగ్, ఇక్కడ దాకా వచ్చి చేసేది అనమాట. ఓకే, చూడండి ఇక్కడ ఎంత హాయిగా కూర్చున్నారు, చల్లగా మంచిగా కూర్చున్నారు. అంత సౌండ్ వచ్చిందా? ఎందుకు నువ్వేనా కైతాన్ చల్లగా హాయి కూర్చున్నావు మంచిగా. నేనేమో కార్లో చేసేదో రావాల్సి వచ్చింది, నువ్వేమో మంచి చల్లగా
మీరే మంచిగా కూర్చున్నారు. ఏం లేదు, హాయిగా వండి పెడితే మంచిగా తింటాడు, కూర్చుంటాడు. మంచి ఫ్యాన్ వేసినావు. మామ వాళ్ళు కొట్టుకుంటారు. మొత్తం కలిపిండు. మామకి కాలం పెట్టిపోతున్నా. మావయ్య నేను ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేసిందా. ఎక్స్పోజింగ్ ఏంది మీది? జరుగు. ప్రణయ్య బాగా ఎంజాయ్ చేస్తున్నా. ప్రణయ్య ఈ పాటలు కాదు మంది. అదే మీ మామూలు ఎట్లా ఉంటుందా? కనీసం కూలర్ కూడా లేదు, మంచిగానే ఉంటారు. నువ్వెందుకు అట్లా చేస్తున్నావు? ఈయన ఎందుకు ఉండొచ్చు కదా, మంచిగా చల్లగానే ఉందిగా. బాటిల్ ఎక్కడ ఉంది? ఎత్తకండి. ఈయనే ఉన్నాడా? ఏదా అంత మంచి పంచుతానువా? కూడా చేతులు జాబోతుంది. ఒక చేతిలో మామిడికాయ ఉంది, ఒక పక్క స్థానం, ఒక పక్క నవ్వుతాడు. వాడొచ్చి నెక్కరేసుకురా ఫస్ట్ అంటున్నాడు. శివ వసంతక్క మంచిగా హాయిగా ఉంది, చల్లగా వాళ్ళ ఇంట్లో, వాళ్ళ అమ్మల ఇంట్లో. ఎక్కడికైనా పోతే ఉప్పు అదే వాళ్ళ అమ్మల ఇంటి కాబట్టి ఏమనలే, మంచిగా కూర్చుంది. ఎప్పుడైనా వస్తుంటే చెప్పండి. వాళ్ళ ఇల్లు కాబట్టి కుయ్యల్లే కుయ్యల్లే. అందుకని నాటుకొడుతుంది. తిన్నావుగా మన మటన్ ఇయ్యాల నాటుకోడి ఏదో మామిడికాయ బస్. ఎవరు? అది ఆల్రెడీ ఇరుగుతుందని తెలుసు. ట్యాంక్ లేనా? ప్రపంచంలో ఇలాంటి తల్లి ఉండొద్దండి. వదిలేసి పిల్లగాన్ని వదిలేసి ఆ గదిలోంచి రావట్లేదు. శివ చూడు, శివ గుజరాత్ నుంచి వచ్చి తను ఆల్రెడీ పక్కగా కుదిరితే ఇంకా పక్కగా అవుతుంది. చెప్పు నీయేనా? చేసుకోక దూరైతే నీ పట్టవు. నా పక్కన పెట్టి చెప్పులు. ఓకే, ఇంక ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాము. ఇచ్చేది ఆడుకోవడానికి. గుడికి వెళ్ళి మమ్మీని ఎక్కించుకొని వచ్చిన. వెరీ గుడ్, అయితే ఇక్కడే ఉండు, రోజు వాళ్ళొచ్చు. ఓకే, మళ్ళీ మన వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. చూసేదా జామకాయలు, జామ పండ్లు, జామ కాయలు కూడా కాదా చూడండి. ఇక్కడ సుంత వాళ్ళ అమ్మ వాళ్ళు ఇల్లు అనమాట, అనాసాగరం. అక్కడికి వచ్చినాము. ఇప్పుడేగా నన్ను తీసుకుంది. ఒక్క నిమిషం, ఇక్కడ ఉండే చూపిస్తారా? అన్ని పనులే ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు తీసుకెళ్తే మా దీవెన్ బాబు తింటాడు ఇంకా మంచిగా, వాడికి ఇష్టం బాగా. దీవెనకేమో కొంచెం దూరం ఇష్టం. ఇవన్నీ ఉన్నవి మొన్న చెట్లు. మొన్న మా అమ్మ వారం వచ్చి ఉన్నది కదా, ఈ చెట్లన్నీ పడిపోయినాయి. గాలి దుమ్ముకి మొత్తం తీసేసింది. ఇక్కడ పెద్ద సీతాఫలకాయ చెట్టు ఉంటుంది, ఈడ తీసేసింది మొత్తం. ఏవి కొయ్యాలో అర్థం కావట్లే, అన్ని మంచిగా ఉన్నాయి. వస్తాను అవును, పెద్ద కాయ. వస్తాను, ఒక్క నిమిషం. ఇక్కడికి తీసుకొస్తాను. ఇంకా చాలా ఉన్నాయి, మనసు పట్లే వదిలిపెట్టుకోవాలి. బా, అన్ని కాయలు తింటావు మామ మనం. నీ కోసుడే అసలు ఆగట్లే ఒక్క దగ్గర కూడా.
ఓకే అండి, మేమైతే స్టార్ట్ అయినాము. స్టార్ట్ అయ్యి కూడా ఒక గంట అయిందా? 1 అవర్ కూడా అవ్వలే. అప్పుడే ఆఫ్ చేసి బజ్జీలు ఇవి ఇక్కడ ఇది తింటుండు. ఇది ఏం తింటున్నారా? బజ్జీయా? టమాటా చిల్లి కదా, ఇవి బాగున్నాయి. అంటే అనుకోవచ్చు, ఎంత అనుకున్నా మనం తినొద్దు, అవి తినొద్దు, ఇది తినొద్దు అని ఎంత అనుకున్నా. మిరపకాయ బజ్జీ తెమ్మని చూడాలి. ఇగో అన్న మిరపకాయ బజ్జీ తిని నాది ఎంత వద్దు అనుకున్నా తినాల్సి వస్తా ఉంటది అన్నమాట. అప్పుడప్పుడు తప్పదు, ఇంకా మనకి నచ్చినవి దొరకవు కదా బయటకు వచ్చినప్పుడు. ఏది దొరికితే ఆకలి అవుతుంది. ఆఫ్టర్నూన్ ఎప్పుడో తొందరగా తిన్నాం అనమాట. తొందరగా ఖచ్చితంగా ఇది తినాలి కాబట్టి ఇంకా తినేస్తున్నాము. ఇక్కడ దారిలో ఆఫ్ చేసి తింటున్నాం అనమాట. అన్ననేమో మిరపకాయ బజ్జీ తిన్నది. నువ్వేం తింటున్నావు సుంతక్క? నాకు ప్లేట్ గారెలు తెమ్మని చెప్పాను, వీళ్ళే తినేసారు. బాగున్నాయి, వేడిగా వేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఇందాక వీళ్ళకి ఉపదేశం తొందర అన్నది కదా, వీళ్ళు ఎప్పుడైతే బయటకు వచ్చేదో అక్కడ వర్షం అంట, బీభత్సమైన వర్షం వస్తుంది. ఇట్లా ఉండాలన్న మిరపకాయ బజ్జీ, ఎక్కువ పిండి లేకుండా ఒత్తినట్టు ఇట్లా క్రిస్పీగా ఉంది ఇది బాగా. ఆనియన్స్ ఉన్నాయి మధు, వద్దా? కావాలి. ఇదనమాట. కావాలరా? ఓ నోట్లో ఇంకమ్మా బాగుంది. వాము పెట్టారు మధ్యలో, వాము కరిపినప్పుడు రాకుండా. ఇంకా తీసుకో బజ్జీ, మిర్చి బజ్జీ. మిర్చి ఒకటే తిన్నా. ఫోన్ అమ్మా జియో చేసి వీడియో చేస్తున్నాను. చూస్తారేంటి ఇప్పటికి ఏం కావాలి చెప్పు? మిర్చియే బజ్జీ 4 వస్తాయి. సుంత తింటదిగా, ఆనంద్ తింటదంట. ఉన్నాయి. అది బొబ్బరి పప్పు పంపించింది మొన్న మా అమ్మ. బాగా చేస్తుంది, ఉమా కూడా బాగా చేస్తుంది. చేసుకుంది. చాలా హోప్స్ పెట్టుకొని ఇంటికి వస్తున్నావు, చూద్దాం. అంటే నీళ్లు కాదు మా మామిళ్ళు, ఆమె రూల్ చేస్తుంది. అవును, ఆమె వంట చేస్తుంది. మా మామ లేకపోతే మొత్తం తుస్సు ఇంట్లో. ఏంటి నన్ను బజ్జీని కారం ఏం లేవన్నా, మిరపకాయ తింటే మంచి టేస్ట్. ఏంది అట్లా ప్లేట్లు ఏం చేసినారా? కవర్ ఇస్తారు వాళ్ళు. కాదు, పార్సల్ కట్టుకుని రావచ్చుగా. ఎందుకు పద్ధతి తినుకుంటూ పోతాం. ఇంకా యోధకు రావాలి. ఇక్కడైతే యోధ కావాల్సిన చట్నీ వేయించుకుని బట్ అనానికండి తీసుకుంది. బజ్జీ తింటావా? బజ్జీ బాగుంది, బాగుంది. తీసుకోక ఒక బజ్జీ తీసుకో. దాంట్లో ఎన్ని కారాలు కావాలి? ఇట్రా కొంచెం, ఒక 3-4 ఇస్తారు. ఇది ఎందుకో ఇక మన ఇద్దరం బజ్జీలు తింటున్నాం ఈ రోజు. కార్లో మాత్రం పోగొట్టుకు, మాకు ఆయిల్ అయితే ఎమ్మటే ఆకలి అయితే ఆయిల్ అయితే ఇది అంటే పీకి తీరగా నాన్ కింద పడుతుందా నాన్? వాటర్ లేవన్నయ్య, ఇందాక తెచ్చినావుగా నువ్వు. అన్నయ్య వాటర్ లేవన్నయ్య, ఇందాక మీ ఇంటికి తెచ్చేదిగా. అవ్వండి. ఓకే, ఇదనమాట. మళ్ళీ మనకి లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఫుల్ వర్షం. ఇప్పుడు తగ్గింది కొంచెం, ఇందాక స్పీడ్. నాకెట్పల్లి దగ్గర ఫుల్, నాకెట్పల్లి నుంచి అటు సైడ్ లేదు, మళ్ళీ సూర్యాపేట అటు సైడ్, నగరికల్ సైడ్. నాకెట్పల్లి నుంచి దంచుతుంది వర్షం వల్ల. మస్తు మెరుస్తుంది అటు సైడ్ కదా. ఇంటికి ఎప్పుడు మనం బయటకు వచ్చినప్పుడే వర్షం వస్తుంది. తాత ఉండేప్పుడు
లాస్ట్ టైం కూడా అంతే ఇక కమలం చేసినప్పుడు అవును ఆగిపోయినావు మనం దగ్గర చాలా గట్టిగా వచ్చింది హైదరాబాద్ ఎట్లుందో ఏమో